నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. నన్ను పరిశోధించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలె విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు. కోపముతో ప్రమాణము చేసినట్లు సహోదరులరా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. పాపములను కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకడు బుద్ధి చెప్పుకొనడి. ఏలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టినట్లనే క్రీస్తులో పాలివారమైంది. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. 40 ఏండ్లు ఆయన కోపగించను. పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవముల అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. చదవబడిన భాగము ద్వారా దేవుడు మనల్ని యోగ్యమైన రీతిలో పరీక్షించుకొని, లేఖన భాగములను బట్టి మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాలు పొందుటలో దేవుడు మనకు సహాయం చేయలాగున ప్రార్థనలో ఆయన వైపు చూద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. పరలోకమందు నా ప్రేమ గల మా తండ్రి, మరొకసారి రాత్రికాల సమయంలో మీ పాదముల వైపు చూస్తూ మీ సన్నిధానమునకు రాగలుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. మరి ఆరాధన కొరకై మా మధ్యకు తీసుకుని వచ్చిన లేఖన భాగాలను బట్టి కూడా వందనాలు. పాపములన్నిటిని ఒప్పుకోలు ప్రార్థనలో కూడా పాలు పొంది తదుపరి ఆరాధించగలిగిన ప్రియులందరిని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన రక్షణను మాకు అనుగ్రహించినందును బట్టి వందనాలు. ఎట్టి యోగ్యత లేని మాపై మీ కరుణను, మీ కృపను చూపుచు మమ్మను నడిపించిన విధానం బట్టి వందనాలు. అపాత్రులముగా ఉండిన మమ్మలను మీరు సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తము చేత కడుగుట ద్వారా మమ్మను ఈ బలిలోనికి పాత్రులుగా చేశారు ప్రభా. మరి నిత్య జీవములో ప్రవేశమును అనుగ్రహించినారు. మీరు అనుగ్రహించిన వాగ్దానములు వాటన్నిటి బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జయకరముగా 2026వ సంవత్సరంలోనికి మమ్మను ప్రవేశింపచేసినారు. అందును బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కొంతమంది ఇలాగా అలాంటి అనుభవం లేక గత సంవత్సరములో రాలిపోయిన వారు ప్రభా, మరి తన గడువును ముగించిన వారుగా ఉంటున్నారు. మాకైతే నీ యొక్క కృపా మహదైశ్వర్యములు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఇలాగ 2026వ సంవత్సరంలో ప్రవేశింపచేసినారు. అందును బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యోగ్యులముగా మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ బలలో చేయి వేయలాగిన కృప చూపించు. ప్రతి విధమైన అలసత్వము నుండి, అజాగరూకత నుండి తప్పించుము. మెలకువ కలిగిన వారమైండి మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ సన్నిధిలో యోగ్యమైన రీతిలో బలలో చేయవేట్ల కృప చూపించు. తీసుకుని వచ్చిన ప్రియులందరిని బట్టి వందనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని కొన్ని వచనాలు చదువుకున్నాము. ఆ వాక్య భాగాలను చూచుకుంటూ మమ్మల్ని మేము పరిశోధించుకుంటూ మమ్మల్ని మేము ఎక్కడ తప్పిపోయినామో శోధించి చూచుకొని సరి చేసుబడిన వారమై యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందుటలో కృప చూపించు. అలాగా పాలు పొందుట ద్వారా మా ఆత్మీయ జీవితములకు ఎంతో క్షేమమును ప్రభా, మరి విశ్వాస జీవితంలో ముందు కొనసాగువారమై ఉండరాని మీరు చూపించిన విధానం బట్టి వందనాలు. నీ సిలువ చాటున నిలవబడుచున్న నన్ను కూడా ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి మీ సిలువ చాటున మరుగుపరచు. మీరే మీ బిడ్డలకు మీ యొక్క తలంపులు, మీ మాటలు అనుగ్రహించవలసిందిగా కోరుచు.
ఈ సన్నిధిని మాతో కూడా ఉంచుమని ఈ మా ప్రార్థన విజ్ఞాపనములు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోని కొన్ని వచనాలు చదువుకున్నాం. ఇక్కడ ఏమని చెప్పబడుతోంది? మొదటి 2 వచనాలు చదువుకుంటాం. మీరాయన శబ్దమును, హెబ్రీ 3:8-9. నేడు మీరు ఆయన శబ్దము విని, అందరం కలిసి చూద్దాం. నేడు మీరు ఆయన శబ్దమును వినినెడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. ఏమంటున్నాడండి ఇక్కడ? వాళ్ళు ఏం చేసినారంట? 40 సంవత్సరాలు ప్రయాణం చేసినారు. ఎవరు వారు? ఇశ్రాయేలీ. పాపం ఆయనకు ఎంత ఓపిక ఉందో మీరే చెప్పాలా. బహుశా ఎంతమంది? దాదాపు సంఖ్య సుమారుగా కాల్బలము 6 లక్షలు. అంటే 6 లక్షలు అంటే వేసుకుంటే ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళనే కౌంట్ చేసినారు, పిల్లల్ని ఏం కౌంట్ చేయలే. ఆ పిల్లల్ని కూడా కౌంట్ చేస్తే సమ్వేర్ అరౌండ్ 10 లక్షలు పోతుందో ఏమో, చిన్న పిల్లలందరినీ కౌంట్ చేస్తే. అట్టి సమాజమును నడిపించటానికి ఎవరిని ఎన్నుకున్నాడు? నత్తివాడైనా ఎవరిని? మోషేని ఎన్నుకున్నాడు. మొదట్లోనే చాలా నత్తింది. వద్దు ప్రభా నేను కాదులే, వేరే వాళ్ళని చూసుకోండి, వేరే వాళ్ళని. లేదు, నీవే ఎన్నిక చేయబడ్డా, నువ్వే ఎంపిక చేయబడి తీసుకొని వచ్చినాడు. అట్టి వారిని 40 సంవత్సరాలు నడిపినాడంటే ఎంతో గొప్ప సంగతి అని చెప్పవచ్చు. సుమారుగా ఒక క్లాస్లో టీచర్గా ఎంతమంది అండి? క్లాస్లో టీచర్కి 40 మంది ఉంటారేమో, అవునా? బహుశా 2 క్లాసులు కలుపుతారు. వాళ్ళ అవతల ఎవరైనా టీచర్ రాకపోతే ఇంకొకరిని కలిపి 40 మంది, 40, 80 అవుతారు. అప్పటికే పాపం ఆ టీచర్కి లేదా ఆ సార్కు ఏమవుతుంది? తలనొప్పి వస్తుంటుంది. అంత తలనొప్పి వచ్చి ఇక్కడ ఎంతమందిని నడిపినాడో. నడిపి అందరి క్షేమాభివృద్ధులు అన్నీ గమనించి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? సామాన్యులండి. చెప్పి తెచ్చినట్టున్నారా? నీళ్లు లేవు, ఏమి లేవు, రాతి ప్రదేశాన్ని తీసుకొని వచ్చినావు, దేవుడు ఉన్నాడని చెప్పి తీసుకొని వచ్చావు, మళ్ళా వెనక్కి పోదామని కూడా బయలుదేరినారు. కొంతమంది తెలుసు కదా అదంతా మీకు. వెనక్కి పోదామని కూడా బయలుదేరినారు. అటువంటి వారిని ఇక్కడ ఏమంటున్నాడంటే, కరెక్ట్గా వచ్చేస్తున్నాను, ఏమంటున్నాడు? మీరు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. కనపడుతుందా? 8వ వచనంలోనే, 8వ వచనం చివరి భాగములు. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయములను కఠినపరచుకు. నీవు నేను కూడా రక్షించబడ్డాం, అవునా? రక్షించబడిన ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా దేవుని బల్లకు ఆహ్వానించబడుచున్నారు. నువ్వు రక్షించబడి నీ పాపమునంతటిని శుద్ధి చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన సంతోషము, సమాధానము అనుభవిస్తూ ప్రతిదినము ఉదయ సాయంత్రములలో దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన సహాయాన్ని కోరుతూ ఆయనపై ఆధారపడి జీవిస్తున్న ఎడల, నువ్వు ఆయన స్వరము వింటూ ఆయన వెంబడించుచున్న ఎడల, యు ఆర్ ఇన్వైటెడ్ టు పార్టేక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. నీకు ఆహ్వానం ఉంది. దేనికి? ప్రభు బలలో పాలు పొందటానికి. బట్ అదే సమయంలో ఎలా ఉన్నావు? మీరు ఆయన శబ్దము వినిన ఎడల ఏం చేయాలంట? మీ హృదయములను కఠినపరచుకొనకూడదు. ఒక్కోసారి ఏమంటే, ఒక్కోసారి నేను చేస్తాను ఇదే అంటారు. మమ్మీ చెప్పినా, నాడి చెప్పినా పిల్లలు విన్నారు కదా. ఈరోజు స్కూల్ డ్రెస్ ఉంది, ముందుగానే ఉతికి పెట్టుకోరా అంటే ఉతకరు. లేదా ఉతకడానికి అమ్మకి ఇవ్వరు, ఏమి తెలియజెప్పరు. వచ్చినప్పుడు అదే డ్రెస్ వేసుకొని పోతారంటే మాసిపోయి ఉంటుంది అది. ఏమంటారు? తల్లిదండ్రులేమో అది వద్దంటారు, ఈ అబ్బాయి ఏమో అదే వేసుకొని పోవాలంట. కఠినపరచుకొనకుడి. ఎట్లా వచ్చిందంటే ఈ తత్వము, ఈ యొక్క భావము ఎట్లా వచ్చింది? ఆ భావం ఎట్లా వచ్చింది? మొదటి వాడైనా ఆదాములోంచే వచ్చింది. లేదు, అవిధేయత వచ్చింది, కఠినపరచుకునే స్వభావం. అందుకొరకే మన హృదయములను కఠినపరచుకొనకుండా మనము జాగ్రత్త పడాలి.
ఈ భాగం అంతట్లో కూడా కొన్ని మాటలు రిపీట్ అయినాయి. మొదటి మాట కొంచెం గమనించండి, చూస్తాము. హృదయము అనే మాట 3-4 సార్లు ఎన్నిసార్లు వచ్చింది గమనించండి. హృదయము, హృదయములను కఠినపరుచుకొనకుడి. ఇంకో చోట అంటున్నాడు దుష్ట హృదయము. ఇంకో చోట 16వ వచనం, 15వ వచనంలో 15వ వచనంలో మీ ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ఒకరికొకడు బుద్ధి చెప్పుకోనడు. తర్వాత హృదయం అనే మాట కూడా చాలాసార్లు వచ్చింది. మొదట మనం హృదయం అనే మాట చూచామంటే 3వ అధ్యాయం 10వ వచనంలో ఉంది హృదయము అని. 8వ వచనంలో ఉంది, 10వ వచనంలో ఉంది. తర్వాత ఇంకా కింది భాగంలో కూడా 12వ వచనం. సో దేవుడు మనకిచ్చిన ఈ తలాంపు మేరకు హృదయములో వస్తుంది కఠినత్వం. ఏమండి, మొట్టమొదట 2 బ్రదర్స్ ఉన్నారు కదా, చక్కగా ఉండాల్సిన వాళ్ళు. ఎవరిలో చక్కగా ఉండాల్సిన వాళ్ళు ఒకటే అసూయ వచ్చేసింది. ఎందుకు? నీది దేవుడు అంగీకరించినాడు, నా దేవుడు అంగీకరించాలి. మరి ఏదో సరిగ్గా తెలుసుకొని పోయింటే సరిపోయింది. అది పేచి పెట్టుకున్నారు. ఎంతవరకు పోయింది? అంతవరకు పోయింది. మళ్ళీ ఏమీ తెలియదు అన్నట్టు అంత శుభ్రం చేసుకొని వచ్చి తెలియదు అన్నట్టు దేవుడికే ఏం చేయాలనుకున్నాడు? దేవుణ్ణే నాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఎవరైనా కయ్యోను. హేబేలు అర్పణను అంగీకరించడానికి ముందు దేవుడు ఎవరిని అంగీకరించినాడు? హేబేలుని అంగీకరించాడు. దేవుడు నిన్ను నన్ను ఒప్పుకొని నా వాడు నా చెంత ఉన్నాడు, రక్షించబడ్డాడు, నా మాటలు వింటున్నాడు, నాకు ప్రియమైన వాడుగా ప్రియమైన కుమారుడిగా ఉన్నాడు అనుకుంటూ రావాలి. తర్వాతనే నీ అర్పణ అంగీకరించబడుతుంది సుమా. కయ్యూను ఉన్నాడు కానీ తనే ఇష్టంగా లేడు, క్రూరత్వం వచ్చేసింది. అతనిది ఎందుకు అంగీకరించు? డైరెక్ట్గా దేవుణ్ణి అడిగి తెలుసుకుంటే ఎంత బాగుండేది. దేవుడు లేడు, ఏమీ లేడు అనుకున్నాడో ఏమో కానీ పడిచి చంపేసినాడు తమ్ముని, సహోదరుని. ఉన్నది 2, ఆ 2లో అసూయ చేత ఎక్కువని చంపేస్తే దేవుడు నా తమ్మునికి నేను కావాలి వాడు ఒకటే ఇంటరాగేటివ్ క్వశ్చన్లు అడుగుతున్నాడు. నేనేమన్నా కావాలి వాడనా? ఏదైనా తోటలో ఉన్నంత మాత్రం నేను కావాలి వాడనా అన్నట్లుగా అడుగుతాను. కఠినత్వం, దుష్టత్వం, అంతే కదండి. ఏ టీచర్ కూడా పిల్లలకి నేర్పుతుందా? ఉన్నారు అక్కడ టీచర్స్ ఉన్నారుగా, చెప్తారండి? ఒకవేళ చెప్పినారే అనుకోండి, ఈ దినాల్లో సిటీలో ఉన్న వాళ్ళైతే మీకు తెలియదు కానీ ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళైతే ఇట్లా తీసుకుపోయి పిల్లోని కూడా తీసుకుపోయి స్కూల్ తీసుకుపోయి ఏ టీచర్ చెప్పిందని అడిగి హెడ్ మాస్టర్ రూమ్కు లేదా ప్రిన్సిపల్ రూమ్కి పోయి వాయిస్తారు. తెలుసునా? అటువంటి చెప్పడానికి వీలే లేదు. బట్ ఎట్లా వచ్చింది? మానవుని స్వభావం. ఎవరు చెప్పరు? అసూయ, ద్వేషము, పగ, కలహం, ఇవన్నీ ఏం చెప్పరు. నేను సెలెక్ట్ కాలే, వాడు సెలెక్ట్ అయినా. ఇక్కడ మనం కూడా పరీక్షించుకునే దానికి వచ్చినాం. డోంట్ సీ అట్ అదర్స్. బల్లలో పాలు పొందటానికి వచ్చినప్పుడు నీ కుడి వైపున, ఎడం వైపున లేదా ముందరున్న వాళ్ళని చూడవు కదా. నువ్వు చూడాల్సింది ఎవరిని? దేవుడిని చూడాలి. నీ హృదయంలో ఉన్న తలంపులు, నీ హృదయంలో ఉన్న వాటిని చూడాలి. గత సంవత్సరం అంతా ఎలాగ జీవించినావు? హృదయాలోచనలో ఏ పాపమును నీవు లక్ష్యం చేసావేమో ఒప్పుకో. సమయం వచ్చింది, దేవుడిని గుర్తు చేస్తున్నాడు. ఆ సమయం, ఆ తప్పిదము లేదా ఆ పాపము ఏదైతే నీ హృదయంలో ప్రవేశించిందో దాన్ని నీవు ఒప్పుకోవడము ఎంతైనా అవసరం. 15వ వచనంలో చెప్పబడుతుంది, కఠినపరచకుండున్నట్లు. 15వ వచనం చదవమాకురు. చాలు. ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇది మనం చేయాల్సిన పని. అక్కడైతే వారిని ఉదాహరణగా చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు కఠినపరుచుకున్నారు. వాళ్ళు
సవిసారము లేని ఈ ఆహారము మాకెందుకు. ఎన్ని కంప్లైంట్స్. ఏమయ్యా అంత దూరం నుంచి తీసుకుని వచ్చినావు, నీళ్ళే లేవు, నీళ్ళే లేవు, బండ ఉంది, ఇడంతా బండలు, అంత కొండలు ఉన్నాయి కానీ నీళ్ళు లేవు. ఏం చేస్తాడండి పాపం ఆయన, ఏం చేస్తాడు? దేవుడు చెప్పినాడు బండతో మాట్లాడమంటే ఈయన తొందరపడి కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. సేమైతేనే వాళ్ళకి దాహం తీర్చబడింది. అలాగా వారు విసిగించిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తాం. కఠినపరుచుకున్న వారు 3:13లో కూడా అదే ఉంది. 13వ వచనంలో అదే చదివాం కదా. ఆ 3:13లోనూ 3:15లోనూ అదే ఉంది. మొట్టమొదట కఠినపరచబడిన స్వభావం నుంచి నీవు తప్పించబడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ సహోదరుడిని కీడు చేశాడు, ఏం చేయాలంటే మనము తెస్సలోనికీయులను అక్కడ రాయబడుతోంది, వాటిని సహించి వాటిని నుండి నీవు ఏమీ అనకూడదు, నోరెత్తి మాట అనకూడదు, వాటిని సహించబద్ధులమై ఉన్నామని చెప్పబడుతుంది. సరే, రెండవది హృదయము 3వ అధ్యాయం 10వ వచనంలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంట, అందరం కలిసి చూద్దామా. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. ఏమంటే చాలు హృదయాలోచనలో తప్పిపోవచ్చు. మొట్టమొదట కఠిన హృదయము కలిగినవాడు. రెండవది హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. నిజమేనా? కొంతమంది ఇక్కడ కూర్చొనే ఉంటారు, ఏదో ఆలోచిస్తుంటారు. లేదు పిల్లలైనా సండే ఎక్కడైనా స్కూల్లో పిల్లలు టీచర్ చెప్పేది వినరు. టీచర్ చెప్పేది వినకపోతే ఆ టీచర్ మంచి యాక్టివ్గా అయితే వాడి పేరు చెప్పేస్తుంది. ఎక్కడున్నావురా అని వాడు పైన ఇట్లా చూస్తుంటాడు, వాడు ఎక్కడో ఆలోచిస్తాడు. అలాగే ఉండకూడదు. హృదయ ఆలోచనలు ఎక్కడో ఆలోచన ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది. వాడి ఇంటిలో మమ్మీ ఆ షర్ట్ ఇస్తానని, ఆ షర్ట్ కొంటానని, నెక్స్ట్ బర్త్డే అంటే దాని గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. వచ్చిన క్లాస్లో చెప్పేది వినడు, కానీ ఆలోచనలలో చెడిపోయేవారు ఉంటారు. మొదట కఠినత్వము చోటు చేసుకుంది నీలో నాలో. తర్వాత హృదయాలోచనలు ఎంతో చెడ్డవి. తర్వాత ఇక్కడ చూస్తున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఎట్లుందంట మన హృదయము. 12వ వచనము అందరం కలిసి చూద్దామా. 12వ వచనము, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం దుష్ట హృదయము మీలో ఎవని అందరిని ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమీ లేని హృదయము, విశ్వాసము లేదు, హృదయం కూడా ఎలాగుంది, రెండు ఫెయిల్. విశ్వాసము లేదు, మంచి హృదయము లేదు, అవిశ్వాసముతో దుష్ట హృదయాన్ని కలిగి ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో బలలో నీకు పాలు లేదు. అలాంటి వాడుగా ఉంటే బలలో నీవు పాలు పొందకూడదు. దుష్ట హృదయంతో ఎలాగా నువ్వు పాలు పొందుతావు? నో డౌట్ ఒకప్పుడు రక్షించబడ్డావు, సందేహం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కార్చిన శిలువ రక్తముతో నీ పాపమునంతటిని కడుగుమని అడిగినావు, రక్షించబడ్డావు, విశ్వాసిగా జీవిస్తున్నావు, అప్పుడప్పుడు ఆరాధిస్తున్నావు, సంతోషమే, బాగానే ఉంది. ఇప్పుడు అనే దానికి ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏం పడుతున్నాడు పదము? నేడు అనబడు సమయం ఉండగా. రైట్ నౌ, ఇప్పుడు నువ్వు ఎలాగుంది పరిస్థితి? దేవునితో సమాధానం కలిగి ఉన్నవా? లేదు, నీ యొక్క దుష్ట హృదయాన్ని బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టాడా? నీ యొక్క దుష్ట ఆలోచనలను బట్టి దేవుడు నిన్ను వదిలిపెట్టాడా? దుష్ట ఆలోచనలను బట్టి దేవుడు నిన్ను వదిలిపెట్టింటే నువ్వు అందులో పాలు పొందలేవు సుమా. నువ్వు అందులో పాలు పొందకూడదు. నువ్వు ఒకవేళ పాలు పొందినా కానీ నీ ఆత్మీయ జీవితమునకు ఏమీ ప్రయోజనం ఉండదు. నీ యొక్క ఆత్మీయ జీవితమునకు ప్రయోజనం ఏమీ ఉండదు. మొట్టమొదట నువ్వు సరి చేసుకోవాలి, సరి చేయబడ్డాలి. ఎలాగా? వాక్యము ద్వారా చూపించబడిన వాడు, వాక్యము ద్వారా సంధింపబడిన వాడవై నువ్వు ఏం చేయాలి? దాన్ని ఒప్పుకోవాలి. పేతురు ప్రసంగం చేశాడండి. ఎవరు? సీమోన్ పేతురు. వాళ్ళందరిలో ఏం జరిగింది?
దేవుని కార్యం చేశాడు. మొట్టమొదట బొంకిన పోతి పేతురే, ఇది సిమోన్ పేతురు. ఏమని, నీకు తెలుసునా అంటే చిన్నది వచ్చి అడిగితే ఎవరు ఆయన, ఎవరు నాకు తెలియదు అన్నాడు. ఇంకోసారి వచ్చి ఆమె అడిగితే ఎవరు ఆయన, నాకు తెలియదు. యేసుప్రభు ఇంట్లో బొంకిన వాడు సమకూర్చబడ్డాడు, దేవుని చేత మెప్పు పొందినాడు, శిష్యుడిగా చేయబడి సువార్త సేవ ప్రారంభించినాడు. అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం వచ్చేసరికి ఏం చేసినాడు, బోధ చేసినాడు. బోధ చేస్తే వాళ్ళు రక్షించబడ్డారు. ఎంతమంది చెప్పండి, ఎంత? 3,000 మంది. వాళ్ళ ఎందుకు కారణం, వాళ్ళ హృదయములలో ఏమైందంట, దేవుని వాక్యము దేవుని మాటలు ఏం చేసినాయి వాళ్ళ హృదయములో, నొచ్చుకొని. తీయండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 30. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులరా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మారు మనసు పొంది ఎలాగా నొచ్చబడ్డారు, ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. అది అవసరం అండి. ఏదో వచ్చినాము, విన్నాము, అదైనా చెప్పినాడు వెళ్ళిపోవడం కాదు సుమా. హృదయంలో గుర్చబడిన వాడవై నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోమని మా తలంపు, నీ యొక్క హృదయమును సరి చేసుకోమని మా తలంపు. అందుకనే ఇక్కడ చెప్పబడుతుంది, కఠినపరుచుకునవద్దు హృదయాలోచనలో, నీ నీ గుప్పిట్లోనే ఉండనివ్వు. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఎక్కడెక్కడో నీ తలంపులు ఉండకూడదు సుమా. ఎక్కడెక్కడో నీ తలంపులు ఉంటే నువ్వు విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు అనుగ్రహించే తరుణములను నీవు వినియోగపరచుకొనకపోతే నీవు కృంగిన వాడవు, తప్పిపోయిన వాడవుగానే చేయబడతావు. కాబట్టి మొట్టమొదట నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. తర్వాత రెండవది, నీ హృదయాలోచనలు నీ స్వాధీనములో ఉండాలి. నీ హృదయాలోచనలు నీ స్వాధీనములో ఉండాలి. ఇక్కడ ఉన్నావు, దేవుని వాక్యం వింటున్నావు. దేవుని వాక్యం వినేటప్పుడు ఇక్కడనే ప్రాధాన్యత. నీవు ఇంట్లో కిచెన్ వైపు ఇటు పోకూడదు. లేదు కొడుకు ఎక్కడో ఉన్నాడు, వాడికి ఎలాగుందో అని మీరు తలంపులు చేయకూడదు. దేవుడు మనకు అనుగ్రహించే తరుణములను మనము వినియోగించుకోవాలి. తర్వాత మూడవది చూడండి, వీళ్ళంతా ఎటువంటి వారంటే హృదయము కఠినపరుచుకున్నారు. తర్వాత చివరిగా చెప్తున్నాడు, కానీ మనము క్రీస్తులో పాలివారమై ఉండవాలని దేవుడు మన కోరిక. అది చూడండి, ఇక్కడ 15వ వచనం చివరి భాగంలో ఉంది. చదువుతామా? ఏలయనగా అని అక్కడి నుంచి, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైంది. నో డౌట్, వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, ప్రతి ప్రభుదినం మంది వస్తున్నావు. ఇఫ్ యు వాంట్ టు బీ పార్టేకర్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యములో నీవు కూడా పాలిభాగస్తునివి కావాలా అంటే ఇవన్నీ అవసరం. బలలో పాలు పొందుట కూడా అవసరం. రక్షించబడి తప్పిపోయేదానికి కాదు సుమా. రక్షించబడి నీవు నీ జీవితాన్ని వాడుకోవడానికి కాదు సుమా. దేవుడిచ్చే తరుణములను వినియోగించుకొని, ఎప్పుడైతే దేవుడు నీకు ఇది తప్పు, ఇది చేయకూడదు అన్నప్పుడు దాన్ని తొలగించుకొని, ఇటు విశ్వాసములో నీవు ఉండకూడదు, అవిశ్వాసమునకు చోటు ఇవ్వకూడదు అని చెప్పబడినప్పుడు అవిశ్వాసమును తీసివేసుకొని సహృదయముతో దేవుని యొద్దకు వచ్చి క్షమాపణను వేడుకునే వారంగా ఉంటాం. ఆ పాలి భాగస్థులుగా చేయవలనని దేవుని యొక్క తల. దేవుని మందిరానికి వస్తున్నారు, సంతోషమే. ఇంకోసారి చిన్న కారణాలను బట్టి సహవాసాన్ని రాకుండా ఆగిపోతూ ఉంటారు. ఆగిపోవటమే కాదు, కొన్నిసార్లు బంధువు ఏదో ఊర్లో వచ్చినాడని ప్రేయర్ మీటింగ్ ఎగరగొడతారు. ఎంతో దూరం నుంచి వచ్చినాడన్నా,
మన సేవకుడు అని అడిగితే ఎవరైనా దూరం నుంచి వచ్చినాడన్న పాపం ఏదో ఒకరోజు ఉన్నాడంటే అయితేనేమి తీసుకురాకూడదా మందిరానికి? మందిరంలో తీసుకొని వస్తే ఆయన కూడా సహవాసం అనుభవిస్తాడు కదా. అలా ఇంకా చిన్న చిన్న సాకులతోటి నీ యొక్క నీ యొక్క విశ్వాసమును చెదరిపోనివ్వకు. నీ విశ్వాసమును నీవు కాపాడుకుంటే ఎంతైనా అవసరం. నీ విశ్వాసము చేత నీవు దృఢముగా ఉండవాలని దేవుడు మనను కోరుతున్నాడు. మీరు ధైర్యం వహించి మనము ముందు కొనసాగే వారంగా ఉండాలి అంటే అటు విశ్వాసమునకు ప్రభువా, మరి నేను అల్ప విశ్వాసము కలిగిన వాడినగా ఉన్నాను, దయతో నన్ను వృద్ధి పొందించు, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించని అడిగి ఆ వచ్చిన స్నేహితుడు లేదా బంధువులను కూడా తీసుకురావడం మనం నేర్చుకోండి. ఏదో వచ్చినాడని నిలబడిపోయేది కాదు. సహవాసములో మనం ఉన్నప్పుడు అపోస్తలుల కార్యములు 2:42 ఏముంది? యు ఆర్ బౌండ్ టు కమ్ ఫర్ ది అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయ. ఈ 4 లంగర్లు లాంటివి. ఒక షిప్కి ఎలాగ లంగర్లు ఉంటాయో, షిప్కి ఓడకి 4 లంగర్లు ఉంటాయో అదేలాగున నీకు నాకు అవసరం ఇది. ఏంటివి ఇవి? ప్రతి మంగళవారము ప్రేయర్ మీటింగ్ ఉంటే ఓ విశ్వాసి తప్పకుండా హాజరు కావాలి. ఒకవేళ గురువారం బైబిల్ స్టడీ అంటే తప్పకుండా హాజరు కావాలి. లేదా నీ సిస్టర్స్ మీటింగ్, బ్రదర్స్ మీటింగ్ ఎక్కడన్నా ఎప్పుడన్నా కుటుంబ ప్రార్థన తప్పనిసరిగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అజాగరూకత చోటు చేసుకొనివద్దు. అందుకొరకే ఇక్కడ చెప్తున్నాడు, పాలిభాగస్థులమై ఉండవాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. మొట్టమొదట కఠిన పరచబడకుండానట్లు జాగ్రత్తగా చూసుకుని, తర్వాత రెండవది హృదయాలోచనలతో తప్పిపోకుండా మీరు జాగ్రత్త పడు, దుష్ట హృదయం లేకుండా చూసుకోండి. తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:18 ఏం చోటు చేసుకుందంట వాళ్ళల్లో? అందరం కలుసుదాం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశానో అవిధేయులైన వారిని గూర్చియే కదా. చాలు, అవిధేయులైన వారి గూర్చియే కదా. ఎవరండి అవిధేయులు? ఎంతమంది బయలుదేరినారు? ఎంతమంది వచ్చినారు? ఎంతమంది బయలుదేరినారు? 6 లక్షల పైనే బయలుదేరినారు. చేరింది ఎంతమంది? పర్సంటేజ్ కడితే ఇక్కడనో 0.0000 పోతుంది. అవునా? కేవలం ఇద్దరు. ఎవరు? ఇద్దరు, కాలేబు, యెహోషువ. మరి ఎక్కడ ఉండాలి మన విశ్వాసం? ఎక్కడుంది మన విశ్వాసం? విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసినో అవిధేయులైన వారిని గూర్చియే కదా. నిన్ను గూర్చి నన్ను గూర్చి చెప్పకుండాగా. చూడండి, ఇక్కడ మోషే ఉన్నాడు. ఎంతో ఓపికతో హీ గాట్ ఏ వెరీ గుడ్, ఏమంటాము, మంచి సాక్ష్యం పొందినాడు. ఏమని పేరు వచ్చింది ఆయనకు? సాత్వికుడు. నా ఇల్లంతటిలో సాత్వికుడు. ఒక యూనివర్సిటీకి మామూలు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎంతో కష్టపడాల. అవునా? చదివే వాళ్ళకి తెలుస్తుంది. ఒక యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ కొట్టాలంటే కష్టపడి రాత్రి మొదలు అవుతూ ఉంటారు. అలాగా ఈ వ్యక్తి అంతమందిని నడిపించగలిగి ఇల్లంతటిలో సాత్వికుడిగా పేరు పొందిన మోషే చివరికి ఒక్క మాటను బట్టి దేవుడును కనానులో ప్రవేశింపడు అంటేనే ఓకే సరే దేవుడా తల ఒగ్గినాడు, అంతే, ఇంకేం చెప్పలే. నో ఆర్గ్యుమెంట్ అక్కడ. విధేయత చూపటం ఎంతైనా అవసరం. అదే ఇక్కడ చెప్తున్నాడు, అవిధేయులైన వారిని. వాళ్ళంతా బయలుదేరినారు కానీ మధ్యలో మాట వాడబడింది. ఏమంట వాళ్ళంతా? 17వ వచనం చదవండి ఒకరు. వాళ్ళంతా ఎటువంటి వారుగా ఉన్నారు? 40 చదవండి. చాలు. ఏమైనా అంటే మరి శవములు అరణ్యములో ఎంత దుర్భరము, ఎంత కఠినమైన మాట. అంతమంది బయలుదేరి విశ్వాసముతో
రాత్రి మగళ్ళు వారికి అవసరమైనప్పుడు మన్నాను కురిపించి ఏనాటికి ఆనాటి మన్నా వాళ్ళకు సిద్ధం చేసి పంపుతూ వస్తే చెప్పిన మాట వినకుండా దుష్ట హృదయమునకు చోటిచ్చుట ద్వారా ఆయన కోపం పుట్టించినారు కనుక పాపము చేసిన వారు, అది నీవు నేను కూడా పాపమునకు చోటు ఇవ్వకూడదు. పాపము చేయకుండా మనం కాపాడబడటం ఎంతైనా అవసరం. ఆ పాపము నుండి మనము దూరపరచబడాలి. ఎందుకంటే ఒకసారి చెప్పిన పాపానికి ఏం చెప్పినాము? పాపము నీకు చేయకము. ఆ పాపాత్మురాలైన అక్కడ వచ్చిన యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన స్త్రీ వచ్చింది. అవునా? తీసుకుని వచ్చి పాపము చేయుచుండగా పట్టబడి అంతా తీసుకున్నారు. రాళ్ళు పట్టుకొని వచ్చినారు ఒకటేసారి. పెద్ద ధర్మశాస్త్రం వాళ్ళకే తెలిసినట్టు. ఏమైంది? యేసుప్రభు ఏమన్నాడు వాళ్ళతో? మీలో పాపము లేనివాడు మొట్టమొదట మీద రాయ. ఏం చేసినారు మరి? కొట్టిరా? కొట్టినారా? నో, కొట్టలే. మరి రాళ్ళంతా కనపడింది వాళ్ళకు. వాళ్ళ హృదయంలో పాపం కనపడేసరికి ఆ రాయి ఎక్కడ పడేసి వెళ్ళిపోయినారు. రాయబడతాను, చిన్నవాడు ముందు పోయినాడంట, పెద్దవాని వరకు ఒకరిని వెంట ఒకడు వెళ్ళాను. గుర్తుంచుకో, ఒకరిని చూపించేటప్పుడు అందుకనికే చెప్పేది, చెయ్యి ఇట్లా చూపిస్తుంటారు, 3000 మన వైపు ఉన్నాయనే మాట మర్చిపోతూ ఉంటాం. మనం పరీక్షించుకోవడం ఏనా అవసరం. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు డోంట్ సీ అట్ అదర్స్. మందిరానికి వస్తుండొచ్చు, మీ పక్క ఇండ్లే కావచ్చు, ఎవరైనా కావచ్చు, బంధువులే కావచ్చు. వాళ్ళని చూసే టైం ఏం కాదు ఇప్పుడు, సమయం కాదు ఇప్పుడు. మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మనం పాలు పొందటం ఎంతైనా అవసరం. సరే, అవిధేయత చోటు చేసుకోకుండా చూడండి. హెబ్రీ 3:18 మనం చూసాం కదా, అవిధేయులైన వారిని గూర్చియే కదా. 5:19 రోమా 5:19 ఏమంటున్నాడు చూడండి. ఎక్కడి నుంచి వచ్చిందో అది చెప్పబడుతోంది. 5:19 చదవండి ఒకరు. రోమా 5:19. ఎస్, ఒక అవిధేయత వలన అనేకులు పాపులుగా, అందరూ పాపులుగా చేయబడ్డారు. అవునా? ఆదాము చూపిన అవిధేయత పాట కూడా ఉంది. ఆదాము చూపిన అవిధేయతను బట్టి అందరూ పాపులుగా చేయబడ్డారు. నిజమే కదా? ఆ స్వభావం అందరిలో వచ్చింది. నువ్వేం చెప్పనక్కర్లే, ఆటోమేటిక్గా వస్తుంది. పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ, చిన్న బిడ్డకు లేకపోతే కొంతకాలమైన తర్వాత పెద్దవాడని వాడికి ఎవరు నేర్పరు. చెప్పాను కదా, ఏ టీచర్ నేర్పదు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా నేర్పరు. అవిధేయత పుట్టుకతోనే వస్తుంది. ఆదాము చూపిన అవిధేయతను బట్టి ఎలాగూ లోకములో పాపము ప్రవేశించనో, ఎలాగూ ఒక మనిషిని అవిధేయతలను అనేకులు పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒకని విధేయత, ఎవరు ఆ విధేయత చూపింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపమును తీసివేయటకే వచ్చాడు. నీ వలె నా వలె జీవించినాడు, దప్పిగొన్నాడు. 30 సంవత్సరములు తండ్రి ఇంట్లో తండ్రికి లోబడి జీవించినాడు. 3.5 సంవత్సర కాలం తను వచ్చిన పరిచర్యను చేశాడు. నీకు నాకు రక్షణ సిద్ధము చేసి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత 40 దినములు అందరికీ కనపడి తర్వాత ఆరోహణుడై వెళ్ళిపోయినాడు. తిరిగి రానై ఉన్నాడు రెండవసారి. అందుకొరకై నీవు నేను సిద్ధపడాల్సింది. సో ఆ విధేయత వలన నీవు నేను ఏం చేయబడ్డాము? నీతిమంతులుగా చేయబడ్డాము, నీతికి దాసులుగా చేయబడ్డాము. అంతే మాత్రమే కాదు, ఆయన సొత్తుగా చేయబడ్డాము. కాబట్టి బలిలో పాలు పొందక మునుపు నువ్వు ఆయన సొత్తుగా ఎలాగున్నావు? చివరిగా ఒక మాట, 19వ వచనం అందరూ కలిసి చదవమా? 19వ వచనం 3వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 3:19. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాం. ఇది కూడా జాగ్రత్త సుమా. అవిశ్వాసం తెలియకుండానే విశ్వాసులు అనే పేరు వచ్చింది, కానీ మనకు ఒక్కొక్కసారి మోసపోతుంటాం. యేసు ప్రభు శిష్యులను చెప్పుకుంటూనే ఉంటే విశ్వాసము లేకుండా జీవిస్తూ ఉంటాం. విశ్వాసమును కోల్పోయిన వారమై ఉంటాం. ఒక ఆయన ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, శాంసన్ అంతా చేసినాడు, అంతా ఉన్నది అనుకున్నాడు. చివరికి ఏమైంది? ఇలాంటి వాడిగా చేయబడ్డాడు. శక్తిమంతుడుగా ఉన్నవాడు, మంచి
వాడుగా ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆ, ఆ, వెంట్రుకలంతా తీసివేయబడగా ఏమన్నా చివరికి ఎలాంటి వాడైపోయినాడు? తన శక్తి కోల్పోయినట్టు అతనికి తెలియలేకపోయింది. తిరుగులి విసరువాడాయను అని చదువుతున్నాం. అటు స్థితికి రావద్దు. దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను మనము కాపాడుకుంటే ఎంతైనా అవసరం. దుష్ట హృదయానికి చోటివద్దు, కఠిన హృదయానికి చోటివద్దు. మూడవదిగా అవిధేయతకు చోటివద్దు. దేవుడు నీకు చూపించే లేఖన భాగాలను సరిగా అర్థం చేసుకొని ఆయన వెంబడించటం ఎంతైనా అవసరం. తర్వాత అవిశ్వాసం కూడా ఎప్పుడో మనకు తెలియకుండానే ప్రవేశిస్తూ అంటారు. మనకు తెలియకుండానే మంచిదిగానే మనం పోతానే ఉన్నాం కదా, మందిరానికి పోతానే ఉన్నాం, తెస్సలోనిక మందిరానికి పోతానే ఉన్నాం. జాగ్రత్త. అందుకొరకు చెప్పబడుతుంది, అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. మధ్యలో 12వ వచనంలో చూడండి, 12వ వచనం అందరు కలుసుదామా? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. విశ్వాసము పోయిందంటే అది ఇంకా ఏమి చోటు చేసుకుంది? దుష్ట హృదయం వచ్చేసినట్టే. విశ్వాసము పోయిందంటే ఏంటి అర్థంగా చెప్పాలంటే ఎట్లా వస్తుందో చెప్పనా? పర్లేదులే ఈ వారం పోకపోతే ఏమవుతుందిలే అని ఏం చేస్తారు? ప్రేయర్ మీటింగే కదా, ప్రేయర్ మీటింగే, ఓకే వెళ్ళిపా పోడు. నెక్స్ట్ వీక్ కూడా ప్రేయర్ మీటింగ్ పోడు. తర్వాత బైబిల్ స్టడీనే కదా, బైబిల్ స్టడీ ఒక్కసారి పోకపోతే ఇట్లనే చివరికి దుష్ట హృదయము కఠిన హృదయం అయిపోతుంది. విశ్వాసమును కోల్పోయే పరిస్థితులను, అటు పరిస్థితులను జారిపోవద్దు. యోహాను సువార్త 20:27-29 చూడండి. 2 వాక్యాలు చూపిస్తాను. యోహాను సువార్త 20 ఎవరండి అయినా అంటే యేసు ప్రభు శిష్యుడు. ఎక్కడికి పోయినాడు ఈయన సువార్త చెప్పడానికి? ఎవరికి తీసుకుని వచ్చినాడు? ఎవరికి? అమెరికాగా? ఇండియాకి తెచ్చినాడు. ఓకే, సో ఇండియాకి తెచ్చిన ఈ వ్యక్తిలో ఇలాంటి వాడు నేను నమ్మను. చూడండి ఎట్లాంటి ఉన్నారు. ఆ 12 మందిలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం చేస్తాం? సరే. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కల్లో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనేను. అందుకు తోమ ఆయనతో, ప్రభువా నా దేవా అని. ఈయనేమంటారు? డౌటింగ్ థామస్ అంటారు. అవిశ్వాసం, డౌట్. యేసు ప్రభు తిరిగి లేచినాడయా అని అందరూ చెప్తా ఉంటే, మిగతా 10 మంది చెప్తా ఉంటే వినడా? నో, నేను చూస్తే కానీ యేసు ప్రభువే దొరికినాడు. ఆయన పట్టుకున్నప్పుడు నీ చెయ్యి చాచి ఇటు చూడి, చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచిన అవిశ్వాసివి అంతవరకు తీసుకురావద్దు సుమా. దేవుని సన్నిధి నుండి నువ్వు వెడలిపోయిన తర్వాత దేవుడు కూడా నీకు దూరం అయిపోతే అప్పుడు నువ్వు గమనిస్తావేమో, అరే ఎందుకు ఇంత దూరం వెళ్ళిపోయినానే, ఇటువంటి శోధన ఎందుకు వచ్చింది నాకు, ఇటువంటి సందర్భం ఎందుకు వచ్చింది నాకు, నేను యేసు ప్రభు శిష్యుడిని కదా, దేవుడు నాకు ఇన్ని మేలు చేసినప్పుడు నేను ఇలాగ ఇంత దూరం వెళ్ళిపోయినా. అట్టి పరిస్థితి రాకముందే నేడు అనుబడు సమయం ఉండగానే ప్లీజ్ దయచేసి దేవుని దగ్గర ఏదైనా తప్పిపోయినావా, నీ తప్పిపోయిన స్వభావాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. ఆ పాపం మీద విడిచిపెట్టు, ఆ పాపము మీద తీసివేసుకో. దుష్ట హృదయం నీళ్ళ నుండి తీసివేసుకో, ఆ కఠిన హృదయం నీళ్ళ నుండి తీసివేసుకో. ఆయన కొరకు విధేయత చూపిన వాడవే, ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి తీర్మానించుకో. ఇలాంటి అవిధేయత నుండి నీవు తప్పించబడి ఆయన కొరకై నమ్మకమైన వాడిగా జీవించాలని మా కోరిక. చివరిగా ఒక మాట చూస్తాము. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చూద్దాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ చివరిగా వాక్యం చదివి మనము ముందుకెళ్దాం. ప్రియులారా, మన హృదయము మనం ఎందుకు దోషారోపణ చేయని ఎడల
దేవుని ఎదుట దోషం గలవారం మగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనం ఏమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. కాబట్టి 20వ వచనం నేను చదువుతాను, గమనించండి. మనము సత్య సంబంధులమని ఎరుగు, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరుగున్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుని. దోషారోపణ చేయబడతా ఉంటే నువ్వు దోషివే, ఈ విషయంలో నువ్వు అపరాధివే, నీలో అవిశ్వాసము చోటు చేసుకుంది, నీలో అవిధేయత చోటు చేసుకుందని దేవుడు ఏదైతే చూపిస్తున్నాడో వాటన్నిటినీ ఒప్పుకొని దేవునితో సమ్మతిపరచుకో. మేక్ ఏ రైట్ కాంటాక్ట్ విత్ గాడ్. దేవునితో సమ్మతి చేయి కలిపి, ప్రభా నేను తప్పుదం చేశాను, ఇంకా చెయ్యను అని ఎలాగూ యోహాను సువార్త 8లో స్త్రీ చెప్పిందో, నువ్వు వెళ్ళి పాపము చేయకము అంటే ఆమె వెళ్ళిపోయింది. మనం కూడా అలాగా పాపము చేయకుండా ఆయన రాకడ కొరకు ఎదురు చూచువారముగా ఆయన బిడ్డలముగా కొనసాగుటకు దేవుడు మనకు సహాయం చేయండి. యోగ్యమైన రీతిలో మనం పరీక్షించుకొని ప్రభు బలిలో పాలు పొందుదాం. దేవుడి వాక్య భాగం దీవించుగాక. దయతో మోకరించండి. ప్రభు వల్ల పాలు పొందక ముందు వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకొని ప్రభు వల్ల పాలు పొందాం.